చేశాను. ఓకే, ఈరోజు మనము జోసెఫ్ గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. జోసెఫ్ గురించి చాలా ఎక్కువగా ఈ సీజన్లో మేరీ గురించే ఎక్కువగా అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఎందుకనో నా మనసు అనిపించింది ఈరోజు జోసెఫ్ గురించి చెప్పాలి అని. ఎక్కువ సమయం తీసుకోను, నేను త్వరగానే ముగిస్తాను. నాకు ఈ రిఫరెన్సెస్ కొంచెం హెల్ప్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యేసేపు గురించి కొన్ని మాటలు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 2-3 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. చాలండి, థ్యాంక్ యూ సిస్టర్. తర్వాత మళ్ళీ చెప్తాను, తర్వాత చదువురు. కానీ ఇక్కడ యేసేపుని మనం ఏ విధంగా ఇంట్రడక్షన్ చూస్తున్నామంటే, యేసుక్రీస్తు జన్మ విధం ఏంటంటే, యేసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్న సంగతి యేసేపుకు తెలియలేదు. కాబట్టి యేసేపు ఏం చేశాడు? రహస్యంగా విడనాడాలని ప్లాన్ చేసుకున్నాడు. అలాంటి సమయంలో రహస్యంగా విడనాడాలని అనుకున్నప్పుడు దేవుడు ఆయన్ని దర్శిస్తాడు. ఇక్కడ ఏంటి దేవదూత అని అంటే మీరు దేవుడు అని అంటున్నారు అని అనుకోవచ్చు. మరి దేవదూతను పంపించింది కూడా దేవుడే కదండి. అందుకని దేవుడు పంపించినాడు కాబట్టి నేను దేవుడు అని చెప్తున్నాను అనమాట. అయితే ఇక్కడ మనము 4 సార్లు 5 సార్లు యేసేపుని వచ్చి దేవుడు దర్శిస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. అంటే దేవుడు ఎంత క్లోజ్గా ఉన్నాడంటే అంత క్లోజ్గా ఉన్నాడు యేసేపుకి, చాలా క్లోజ్గా ఉన్నాడు యేసేపుకి. అంటే ఇలా పిలిస్తే పలికేటట్టు ఉన్నాడు యేసేపు. ప్రభువు పిలవంగానే ఇలా పలికేటట్టున్నాడు. అంటే ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో, ఎంత దేవుని యందు మరి నిరీక్షణ కలిగి ఉన్నాడో, దేవునితో సహవాసము కలిగి ఉన్నాడో, దేవునిలో ఆనందిస్తూ ఉన్నాడో. మరి గురించి మనం ఎన్ని మాటలైతే చెప్తామో అంతకన్నా ఎక్కువగా బహుశా దేవునికి సన్నిహితమైన స్వభావము, సన్నిహితమైన సంబంధము కలిగి ఉన్నట్లుగా మనము జోసెఫ్ని చూస్తున్నాం అనమాట. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి త్వరగా. మీకా 6:8. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుపుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమని అంటున్నారండి? ఇంకా పైనుంచి మనం తీసుకుని చూసినట్లయితే 6 నుంచి మనం చదువుకున్నట్లయితే ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతున, 1000 కొర్రల పుట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయున, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుడు నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుషుడా, ఏది ఉత్తమో అది నీకు తెలియబడి ఉన్నది. ఇవన్నీ చేసి ఉంటాడనమాట. ఉత్తమైనది ఏదో ఎంచుకుని మరియవలే యేసు పాదాలను ఎన్నుకొని ఉంటాడు. మనుషుడా, ఏది ఉత్తమో నీకు తెలియబడి ఉన్నది కనుక న్యాయముగా నడుచుకొని కనికరమును ప్రేమించి దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా ప్రభు నిన్ను అడుగుతున్నాడు అని అంటున్నాడు. ఈ 4 మాటలు కూడా బహుశా తూచా తప్పకుండా పాటించి ఉంటున్నాడు. నేను మొదటి స్వప్నాన్ని మీకు తెలియజేశాను. 2వ స్వప్నం కూడా మనం స్వప్నం దగ్గరికి వెళ్ళే ముందు యేసేపు గురించి ఒక ప్రత్యేకమైనటువంటి మాటలు చెప్పుకుందాం. యేసేపుని దేవుడే ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే అతడు నీతిమంతుడు, యథార్థపరుడు. ఇక్కడ మనం చూసుకున్నట్లు నీతిని ప్రేమించాడు, కనికరాన్ని ప్రేమించాడు, న్యాయంగా నడుచుకున్నాడు, దీన మనసు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా మనం ఇక్కడ ఏదైతే చూసామో అతని జీవితంలో అన్నీ కూడా అక్షరాల నెరవేరినట్లు మనము చూస్తున్నాం అనమాట. మనం మరలా మత్తయి సువార్త 1వ అధ్యాయం దగ్గరికి వద్దాము. సేమ్ అదే మాటలు మరలా ఒకసారి చూసుకుందాము. యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ
ఉద్దేశించాడండి. రహస్యంగా విడనాడ ఉద్దేశించాడు. ఒకవేళ యేసేపు గనక ఆమెని చేర్చుకోకపోతే ఆమెకి పడవలసింది రాళ్ళ దెబ్బలు. ఆమెను రాళ్ళతో కొట్టి చంపేసేవాళ్ళనమాట. యేసేపు ఆదరించాడు కాబట్టి ఆమె సేవ్ అయినట్లుగా మనము గ్రహించగలము. ఇక్కడ ప్రభుదూత ఆమె దగ్గరికొచ్చి ఆయన దగ్గరికొచ్చి ఏం చెప్తుందో చూడండి. 20వ వచనం ఇప్పుడు చదవండి సిస్టర్. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, హ్మ్. ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. హ్మ్. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా! ఎంత తేటగా చెప్తున్నాడు. ఎన్ని అనుమానాలు వచ్చిండుంటాయో కదా! ఎన్ని ఎవరికైనా సహజంగా రావచ్చు కదండీ! అందరికి వచ్చినట్లు ఆయనకు కూడా అనుమానం వచ్చింది. అందుకే ఆమెను అవమానపరచనల్లక ఆమెను రహస్యంగా విన్నాడాలని ప్లాన్ చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టలేదండి. విడిచిపెట్టుకోకుండా దేవుడు స్వప్నముందు చాలామందికి దర్శనాలు వస్తాయి కదా! చాలామంది ప్రవక్తలు దర్శనాలు చూశారు. దేవోక్తి వచ్చింది వాళ్ళకి. డైరెక్ట్‌గా దేవుని వాక్కు వచ్చింది. కానీ ఒక్కొక్కళ్ళకి దేవుడు ఒక్కొక్క ఎంపిక అండి. మీ సాక్ష్యం వేరు, నా సాక్ష్యం వేరు. మీరు చెప్పే విధానం వేరుంటుంది. వాక్యం చెప్పే విధానం మనం ఎంతోమందిని సేవకులను చూస్తూ ఉన్నాం గదా! ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ వేస్‌లో వాక్యం చెప్తూనే ఉంటారు. కానీ దేవుడు అందరిని ఒకే విధంగా వాడుకోడనమాట. ఇక్కడ ఈయనకు కూడా స్వప్నం ద్వారా మరి దేవుడు దర్శించినట్లుగా మనం చూస్తున్నామండి. స్వప్నం ద్వారా దర్శించి ఏమంటున్నాడు? దావీదు కుమారుడైన యేసేపు అని అంటున్నాడు. ఈయన దావీదు కుమారుడంట. అసలు మొదటి వచనంలోనే మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం కూడా ఒకసారి చూడండి సిస్టర్. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడేమో దావీదనంట. ఇప్పుడు దావీదు కుమారుడేమో ఈయనంట. యేసు ప్రభు అంట ఈ మాటలు రాసేటప్పుడు నేను దావీదు కుమారుడును అని చెప్పుకోవడానికి ఇష్టపడ్డారంట. అందుకే ఈ మాటలు రాయించారంట. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దావీదు కుమారుడిగా అంటే యేసేపు కూడా ఇదే వంశంలోంచి అంటే యూదా గోత్రంలోంచి వచ్చిన వాడిగా కనిపిస్తున్నాడు. కానీ మరియ అయితే యూదా గోత్రంలోంచి వచ్చినట్లు మనకు కనిపించదు. మరియ యూదా గోత్రంలోంచి వచ్చినట్లు కనిపించదండి. దాని గురించి నేను చాలా స్టడీ చేశాను. మరియ ఎక్కడ కనిపిస్తుంది? ఆమె గోత్రం ఏంటి? మనకి నెట్‌లో కొట్టేస్తే చాలా వచ్చేస్తాయి కదా! కానీ నాకు నెట్ అలవాటు లేదనమాట. బైబిల్‌ని శోధించి ఎందుకంటే నాకు మొదటి నుంచి బైబిల్‌లో ఉన్న రిఫరెన్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో కంఠోపాఠంగా అంటే నా మైండ్‌లో ఈ ప్లేస్‌లో ఈ లెఫ్ట్ సైడు ఈ కార్నర్‌లో ఉంటుంది ఈ వాక్యం, రైట్ సైడు ఈ భాగంలో ఉంటుంది ఈ వాక్యం అని కళ్ళు మూసుకుని నేను ఆలోచిస్తే నాకు అవి నేను ఎక్కడైతే చదువుకున్నానో గుర్తులు పెట్టుకున్నానో అవే నాకు ఫస్ట్ గుర్తుకొస్తాయన్నమాట. నేను అవే వెతుక్కుంటూ ఉన్నాను అనమాట. వెతుక్కుంటూ ఉన్నప్పుడు మరియ అసలు ఏ వంశంలో పుట్టింది? ఏ గోత్రంలో పుట్టింది? తెలియాలని మరి కూడాని యూదా గోత్రంలోనే పుట్టింది, యూదా వంశంలోనే పుట్టింది అని అనుకోవచ్చు. కానీ దానికి నాకు ప్రూఫ్ దొరకటం లేదనమాట. ప్రూఫ్ దొరకపోయినప్పుడు ఇంకా చాలా వెతికినప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసింది ఏంటంటే మరి దావీదుకి చాలామంది కుమారులున్నారు. మీరు క్రానికల్స్‌లో చూసినట్లయితే మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో దావీదు హిస్టరీ అంతా మనము చూడగలుగుతాం. దావీదుకి కుమారుల్లో ఒక బత్షెబకి 4 కుమారులు ఉంటారనమాట. బత్షెబకి దావీదు ద్వారా పుట్టినటువంటి 4 కుమారులు ఉంటారు. ఒక ఆయన మనకందరికీ తెలుసు సొలొమోన్ అయితే, ఇంకొక ఆయన నాతాన్ అని కూడా ఉంటాడనమాట. సొలొమోను యేసేపు వంశంలో నుంచి వచ్చాడు. నాతాను వంశంలో నుంచి మరియ వచ్చింది. మరి అవన్నీ చదివినప్పుడు నేను ప్రభువులో ఎంత సంతోషిస్తానంటే నాకు నెట్‌లో కొడితే టక వచ్చిన దానికన్నా నేను సంపాదించుకుని అంటే నేను బాగా స్టడీ చేసి సంపాదించుకున్న దానిలో నాకు ఎంతో తృప్తి ఉంటుంది. హృదయం ఆనందంతో గంతులు వేస్తుందనమాట. అసలు చెప్పనాశక్యం మహిమాయుక్తమైనటువంటి ఆనందం వస్తుందనమాట. అదే తలంపుతో 2, 3 రోజులు ఆ వాక్యం ఎక్కడుందో ప్రభువా, ఏ పని చేస్తున్నా, కూర్చున్నా, లేచినా, నడిచినా, నేను ఏం తలంచినా నాకు అదే వాక్యం. ప్రభువా నాకు బయలుపరచండి. నాకు ఈ విషయం నాకు తెలియట్లేదు ప్రభువా అని ప్రభు పాదాలు పట్టుకుని నేను గోజాడుతూ ఉంటా. ఇలాంటి రిఫరెన్స్ ఏదన్నా తెలియలేదనుకో, అలా గోజాడినప్పుడు ప్రభు నాకు చూపించినప్పుడు నేను అంత సంతోషిస్తాననమాట. అలాగా మరియ ఆ వంశంలో నుంచి అంటే నాతాను గోత్రంలో నుంచి యూదా గోత్రంలో నుంచి నాతాను వంశంలో నుంచి ఇలా వచ్చిందనమాట. మరి
మరియ గురించి మనం అనేక విషయాలు చదువుకుంటూ ఉంటాం. మరియా చాలా మరియా స్తుతిస్తుంది. ఎప్పుడు స్తుతిస్తుంది? లూకాసు వార్త ఒకసారి రండి. లూకాసు వార్త 2వ అధ్యాయము, మొదటి అధ్యాయము 46వ వచనం నుంచి మరియా గురించి మనకు ఉంటుంది. ఒక్కసారి తీయండి. మరియా గురించి జస్ట్ టచ్ చేసి ఇప్పుడు మరియ వెళ్తాను. ఇట్లనెను, ఉమ్, నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది. ఉమ్. ఆయన తన ఆయన తన దాసురాలి దాసుల స్థితిని దీనస్థితిని కటాక్షించెను. హ్మ్. నా ఆత్మ నా నా రక్షకుడైన దేవుని యందు ఆనందించి ఇవన్నీ స్తుతి కీర్తన పాడుతూ ఉంటుంది. మరీ ఒక స్తుతి కీర్తన ఉంటుంది ఇక్కడ మనకు లూకాసు వార్తలోనే ఈ మొదటి అధ్యాయంలోనే ఎలిజబెత్ స్తుతి కీర్తన ఉంటుంది. ఆమె కూడాని దేవుని ఘనపరుస్తూ ఇంకా పైన వచనాలు చూసినట్లయితే, నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానివు, నీ గర్భఫలం ఆశీర్వదింపబడును, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించినంటది. అసలు చూడండి ఎంత గ్రహింపు. ఆత్మదేవుడు ఆమెకి ఎంత గ్రహింపునిచ్చారంటే, నా ప్రభు తల్లి ఆ అమ్మాయికి అంటే మరియకి జస్ట్ టీనేజ్ 16-17 ఇయర్స్ ఉంటాయేమో, ఈమెకి వృద్ధురాలు మనవరాలు వయసు ఉంటుంది. ఆమెని ఎంత ఘనపరుస్తుందంటే, నా ప్రభువు తల్లి, నా ప్రభు అప్పుడే గర్భంలో ఉన్నప్పుడే అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఈమె గర్భం ధరించిందని ఈమెకి తెలుసు. పరిశుద్ధాత్మ సహాయంతోటి మరి ఎలిజబెత్ కూడా గర్భం ధరించిందని మరి మరియా కూడా నమ్మటం కోసం, అంటే నీకే కాదు పరిశుద్ధాత్మ క్రియలు ఇలా ఉంటాయి, ముసలామె ఆమెకి అసలు ఇంకా పిల్లలు పుట్టరు అనేసి ప్రపంచమంతా సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ ఇది జరిగిందని ఆమెని ధైర్యపరచడం కోసం పరిశుద్ధాత్మ దేవుడి వీరిద్దరికి ఒకేసారి 6 నెలల సమయంలో తేడాలో ఒక గొప్ప కార్యం జరిగిస్తుంది. వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకున్నవారు కాబట్టి నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించను అన్నానంటది. చూడండి ఎంత గొప్ప మాటలు. అలాగా ఆమె స్తుతి కీర్తన ఉంటుంది, మరియా స్తుతి కీర్తన ఉంటుంది. ఇక్కడ జకరియా స్తుతి కీర్తన కూడా ఉంటుందన్నమాట. జకరియా అంటే ఎలిజబెత్ భర్త పేరు జకరియా. జకరియా వర్షిప్ సాంగ్ కూడా మనం ఇక్కడ చూస్తాం. మరియా స్తుతి కీర్తనలో అసలు నాకు నేను ఎన్నోసార్లు మరియా గురించి ఎన్నో విధాలుగా చెప్పి ఉన్నాను. మరియా స్తుతి కీర్తనలో ఏమేమి ఉంటాయో తెలుసా అండి? ఎందుకంటే మరియా చాలా వాక్యాలందు ప్రవీణురాలై ఉంది. ఎలా చెప్పగలరు అని అంటే, నా యొక్క జస్ట్ మినిట్, ఎవరో కాల్ చేస్తున్నారు. నేను గ్రహించినటువంటి మాటలు నేను మీకు తెలియజేస్తాను. వాక్యమందు ప్రవీణురాలు. ఆమెకు అబ్రహాం గురించి తెలుసు, ఆమెకి దావీదు గురించి తెలుసు, ఆమెకి హన్నా గురించి తెలుసు, దేవుని పరిశుద్ధ గ్రంథం ధర్మశాస్త్రం గురించి తెలుసు. అవన్నీ ఆమె స్తుతి పాటలో వస్తూ ఉంటాయి అన్నమాట. నేను ఈరోజు చెప్పేది యోసేపు గురించి కానీ మరియ గురించి కాదు. దేవుని చిత్తం అయితే ఇంకొకసారి లోతుగా చెప్తాను అనమాట. అవి మనం ఒక్కొక్క వచనాన్ని ధ్యానించుకుంటూ వెళ్తే, అంటే 46వ వచనం నుంచి మనము కింద 56 వరకు ఈ 10 వచనాలు మనం ధ్యానించుకుంటూ వెళ్తే ఆమె ఎంత లోతైన అనుభవంలో నుంచి మాట్లాడుతుందో మనము ఒక్కొక్క లైన్ చదివినప్పుడు ఎక్కడి నుంచో తీసుకొచ్చి కోట్ చేస్తూ ఉంటుందన్నమాట. వాక్యాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ కోట్ చేస్తూ ఉంటుంది. అంటే ఆమె ధర్మశాస్త్రాన్ని చక్కగా విపులంగా తెలిసిన ఆమె, ప్రభుతో ఎక్కువ సంబంధం ఉన్న ఆమె. రెండో యొక్క స్వప్నం దగ్గరికి వెళ్దాం. ఇందాక మనము మొదటిసారి గర్భవతి అయినప్పుడు ఆమెను చేర్చుకున్నటకు నువ్వు భయపడవద్దు అనేటువంటి మొదటి స్వప్నాన్ని యోసేపు ద్వారా మనం విని ఉన్నాము. ఇప్పుడు రెండవ స్వప్నం దగ్గరికి వస్తున్నాను. రెండవ స్వప్నము మనము ఒకసారి చూద్దాం రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకపోవచ్చున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువుని అతని తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ స్వప్నం వచ్చేటప్పటికి బాయ్ పుట్టేశాడు.
అప్పుడేమో ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఒకసారి దర్శించాడు దేవుడు. రెండోసారి బాయ్ జన్మించిన తర్వాత ఆ జన్మలో కూడా ఎన్ని తిప్పలు ఉన్నాయో మనకు తెలుసు. ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ఈ ప్రజాసంఖ్య లెక్కించాలనేసి మరియని తీసుకుని మనం పిక్చర్స్లో ఎన్నోసార్లు చూసుంటాం కదా. ఎంత కష్టతరమైన ప్రయాణం. ఎవరిని అడుగుతున్నా సరే రూమ్ ఇవ్వరు. సత్రంలోకి తీసుకుని వెళ్తారు, పశువుల పాకలోకి తీసుకుని వెళ్ళి. ఆయనేమో 20 సంవత్సరాలు సుమారుగా, ఈమెమో 17 సంవత్సరాలు సుమారుగా ఉండవచ్చు. ఆ ఏజ్లో వాళ్ళకి ఏం మెచ్యూరిటీ ఉంటుందండి? ఆ బిడ్డలు పుట్టినప్పుడు అసలు వాళ్ళకి ఏం చేయాలో ఏం తెలుస్తుందండి? పేరెంట్స్ దగ్గర ఏమన్నా వాళ్ళు ఉండి డెలివరీ అయ్యారా? ఎన్ని తిప్పలు ఎదుర్కొన్నారు. సర్లే ఎలాగైతే డెలివరీ అయిందిలే, పర్లేదు ఇప్పటివరకు బాగానే ఉన్నాము అని అనుకోవడానికి మళ్ళా తిప్పలు వచ్చేసినాయి. ఏంటంటే అక్కడే అంతకుముందే జ్ఞానులు వచ్చి దర్శించి వెళ్తారు. 10వ వచనంలో మనము ఆ నక్షత్రం చూసి వారు అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువుని చూసి సాగిలపడి వాళ్ళు తీసుకొచ్చిన కానుకలన్నీ అర్పిస్తారు. కొంచెం సంతోషం కలిగింది అనుకున్న సమయంలో అర్ధరాత్రి వేళ మరి మళ్ళీ ఎంత ఆకస్మికమైనటువంటి ఒక తుఫాన్ లాంటి వార్త వచ్చినట్లు అనిపించింది అనమాట. వారు వెళ్ళిన తర్వాత, ఎవరు వెళ్ళిన తర్వాత? ఆ జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై, హేరోదు శిశువును సంహరింపవలనని వెదగబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువుని తీసుకుని వెంటబెట్టుకుని ఐగుప్తుకు పారిపో అని అనేసి. ఇది కూడా లేఖనము నెరవేరినట్లు, యేసు ప్రభు జీవితంలో లేఖనము నెరవేరినట్లు ప్రతిదీ చెప్పబడి ఉంది. నేను నీతో చెప్పు వరకు అక్కడే ఉండండి అని అన్నారు. అంటే వెళ్ళు అని చెప్పారు, మళ్ళీ రా అని చెప్పేవరకు నువ్వు అక్కడే ఉండమని దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడినట్లు చూస్తున్నాం. 14వ వచనం చూడండి సిస్టర్. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. హల్లెలూయా. ఇక్కడ అర్ధరాత్రి వేళండి. మనకులాగా ఫ్లైట్కి వెళ్ళడానికే మనం అర్ధరాత్రి అలారం పెట్టుకుని ఒక్కొక్కసారి ట్రైనో ఫ్లైటో బస్సు మనం కన్వీనియంట్ చేసుకుంటాం కదా. మోస్ట్లీ ఫ్లైట్లకి అర్ధరాత్రి వేళ చాలామంది సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే అప్పుడు చేసుకుంటే కనుక కొంచెం తక్కువ రేట్లు పడతాయని కొంతమందికి ఆలోచన ఉంటుంది. అందుకని అర్ధరాత్రి వేళ అయిన ఫ్లైట్కి వెళ్ళడానికి లేచి వెళతారనమాట. అయితే ఇక్కడ ఏమన్నా ఫెసిలిటీస్ ఉన్నాయండి? వీళ్ళకి ఏమన్నా వాహనం ఉందా? కనీసం స్కూటర్ అన్నా ఉందా? కనీసం సైకిల్ అన్నా ఉందా ఆమెని తీసుకుని వెళ్ళడానికి? అర్ధరాత్రి చంటి పిల్లోడిని తీసుకుని, యవనస్తురాలైన ఆమెను తీసుకుని, మరి వాళ్ళకి ఏవో ఉంటాయి కదా ఇంట్లో సామాను, ఆ కొంచెం సామాను, కనీసం కట్టుకునే బట్టలు, లగేజ్, ఒక 2 బ్యాగులన్నా ఉంటాయి కదా, అవన్నీ ప్యాక్ చేసుకుని అర్ధరాత్రి వేళ బయలుదేరి వెళ్ళారంటండి. ఇది నిజంగా మనం డీప్గా ఆలోచిస్తే ఎన్ని కష్టాలు పడ్డారో చూడండి. యేసేపు ఎన్ని కష్టాలు పడ్డాడు. ఒక 20 సంవత్సరాల అబ్బాయిని మనం నవేడేస్ యేసేపు పొజిషన్లో నిలబెడితే తట్టుకోగలుగుతారా ఆ పిల్లలు? అంతగా యేసేపు లేచి అర్ధరాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నా కుమార్ని పిలిచినని దేవుని లేఖనము నెరవేరే వరకు అక్కడ ఉన్నారట. నేను ఇంకా ఎక్కువగా చెప్పాలంటే సమయం సరిపోదు కాబట్టి నేను క్లుప్తంగా ముగించేస్తున్నాను. అయిపోయింది, ఇప్పటికే నా సమయం అయిపోయింది. ఇంకో స్వప్నాన్ని కూడా దగ్గరకు వద్దాము రండి. మరి అక్కడే ఉండి మళ్ళా రమ్మని చెప్పాలి కదా, ప్రభువు చెప్పాలి కదా. మరలా దేవుడు వచ్చి పిలిచేంతవరకు వారు అక్కడే ఉన్నారు. చూడండి మత్తయి సువార్త 2:19. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యేసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. హల్లెలూయా. చూసారా, మూడోసారి అక్కడ ఎన్ని రోజులు ఉండాలో ప్రభు నిర్ణయించేశాడు. మరలా ఎప్పుడు తిరిగి రావాలో కూడా ప్రభు నిర్ణయించేశారు. అక్కడి నుంచి తిరిగి ఇశ్రాయేలు దేశానికి అప్పుడు వచ్చారండి. హేరోదు చనిపోయాడు. హేరోదు ఏం చేశాడు? దుర్మార్గుడు. ఆయన సీటు కోసం ఎక్కువగా పదవి కోసము తన భార్యను చంపించాడు, పిల్లల్ని చంపించేశాడు. అంత క్రూరుడు అనమాట. యేసుప్రభు పుట్టాడని ఆ కాలంలో చంటి పిల్లలందరినీ, అదే ఏజ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపించేశాడు. ఆయన చచ్చిపోయాడు, ఇంకా నువ్వు తిరిగి రావచ్చు అని దేవుడు వెళ్ళి చెప్పేంతవరకు
అక్కడే ఉన్నాడనమాట. హేరోదు చనిపోయిన వార్త, ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై. మనకులాగా మొబైల్స్ ఉంటే క్షణాల్లో మెసేజ్ వెళ్ళిపోయేది. అప్పుడు అలా కాదు కదండి. దేవుడే వెళ్ళి మెసేజ్ ఇచ్చాడు. దేవుడే వెళ్ళి, బహుశా ఇది కూడా క్షణాల్లోనే జరుగుంటుంది. వెంటనే దేవుడు కలుగజేసుకుని వెళ్ళి మెసేజ్ ఇచ్చేవరకు, నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలుకు వెళ్ళుము అని చెప్పగానే, శిశువు ప్రాణము చూచుచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. ఇశ్రాయేలు దేశానికి అప్పుడు వచ్చాడనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే, మరియకి అఫీషియల్గా మ్యారేజ్ అవుతుంది. అఫీషియల్గా యోసేపుతో పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది పెట్టుంటారు యోసేపుకి పిల్లలంటే? సుమారుగా 6. 4 ఏమో అన్నదమ్ములు, మనకి పేర్లతో సహా ఉన్నాయి మత్తయి సువార్తలో మనం చదివితే. వీరుగాక యేసుప్రభుకి అక్కా చెల్లెళ్ళు కూడా ఉన్నారు. అక్కా చెల్లెళ్ళు అంటే ఒక అక్క ఒక చెల్లి కూడా ఉండుండొచ్చు. ప్లస్ ఇంకా ఎక్కువ మంది కూడా ఉండవచ్చు. ఇంతమందిని యోసేపు ఎంత చక్కగా పెంచాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి. మరి యేసుప్రభు కూడాని 33 సంవత్సరాలు వచ్చేవరకు వీరి సంరక్షణలోనే ఉన్నారు కదా. దేవుని యందు భయభక్తులతోటి పిల్లలందరినీ పెంచారు. యేసుప్రభు గురించి మనం చెప్పనక్కర్లేదు. కానీ ఆయన ఎంత గొప్పగా, మరి ఆయన తండ్రి పని కూడా నేర్చుకొని, కార్పెంటర్ పని కూడా ఆయన చనిపోయిన తర్వాత తండ్రి బాధ్యతలు అన్నీ ఈయన భుజం మీద వేసుకుని యేసుప్రభు చేశారంట. ఎందుకంటే యేసుప్రభు 14 ఏళ్ళు ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడంట. యోసేపు సంరక్షణలో ఉన్నాడే కాబట్టి ఆయన చనిపోయారంట. అప్పుడు తల్లి అంటుందంట, బాబు మరి నాన్న చనిపోయారు, మరి నువ్వే పెద్దవాడివి, పిల్లలు నీ తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా 5-7 పిల్లల వరకు ఉన్నారు, వీరిని పోషించుకుంటాకు మన దగ్గర వాళ్ళు ఉన్నవాళ్ళు కాదు కదండి. వాళ్ళ పరిస్థితి చూడాలంటే 2 గువ్వల్ని మరి తీసుకుని వచ్చి యేసుప్రభు పేరు పెట్టేటప్పుడు, అంటే ప్రతిష్ఠించేటప్పుడు, యేసుప్రభుని ప్రతిష్ఠించేటప్పుడు సిమియోను దగ్గరికి వస్తారు కదా. అంటే వాళ్ళ దీనస్థితి తెలియపరచడం కోసం నేను ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. అంటే వాళ్ళు బీదవాళ్ళే అనమాట, పేదవాళ్ళు. ఏ రోజుకి ఆ రోజు కష్టం చేసుకోవాలి. అలాంటప్పుడు యేసుప్రభుని మరే తల్లి అడిగిందంట, బాబు మరి నాన్నగారు లేరు కాబట్టి, నాన్నగారి పని నువ్వు ఎంతో కొంత నేర్చుకున్నావు కాబట్టి నువ్వే ఏదో ఒకటి చేయి బాబు అని అంటే, ఆయన తలుపులు చేయటం, కుర్చీలు చేయటం, యేసుప్రభు అవన్నీ చేసి చక్కగా మరి బిడ్డల తర్వాత ఆయన తర్వాత ఉన్నటువంటి ఆ బ్రదర్స్ కోసం, సిస్టర్స్ కోసం ఆయన ఎంతో పనిచేసి కష్టపడి తల్లిని సంతోషపెట్టినట్లుగా కూడా చరిత్ర చెప్తుంది. అన్ని విషయాలు రాసినట్లయితే యోహాను సువార్తలో ఉంటే కదా, ఈ భూలోకమైనను చాలదు అని. ఇంకా లాస్ట్ ఇంకా సమయం అయిపోతుంది, ఎక్కువ సమయం తీసుకొని నేను ఇంకొక స్వప్నం ఉంది, ఆ స్వప్నం కూడా చూసుకుని మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనం అయిపోయింది. చెప్పాను కదండి 4. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం, 1:22. ఒకసారి రండి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట జరిగినట్లు. ఇమ్మానుయేలు పేరు నాకు భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థము. యేసేపు నిద్ర మేలుకని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము తన భార్యను చేర్చుకునేను. ఇంకా సమయం అయిపోయింది కాబట్టి ఇవన్నీ చెప్పటం లేదు. తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయండి, ఇంకా వివరాలు కావాలంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్తాను. ఈ విధంగా యేసేపు గురించి చెప్పాలంటే, ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడు, నీతి న్యాయములను అనుసరించి నడిచినవాడు, మరి నీతిమంతుడు, యథార్థవంతుడు. వాట్ నాట్, మీరు ఎన్ని డాష్లు పెట్టుకుంటారో ఆ డాష్లన్నీ ఫిలప్ చేసుకోవచ్చు అనమాట. మరియ గురించి మనం ఎన్ని విషయాలైతే మనము నేర్చుకుంటున్నామో అంతకన్నా ఎక్కువ శ్రేష్టమైన జీవితాన్ని జీవించి బిడ్డల్ని దేవుని కొరకు పెంచి, మరి యేసుప్రభునే కాకుండా ఆయనకి ఇంతమంది బిడ్డలు ఉన్నారు కదా, ఆ బిడ్డల్లో ఒక బిడ్డ ఒక పత్రిక రాస్తారనమాట, యాకోబు రాసిన పత్రిక. అది యేసేపుకు పుట్టినటువంటి బిడ్డల్లో ఒక బిడ్డ అనమాట. యేసుప్రభుకి తమ్ముడని కూడా మనం చెప్పవచ్చు. అలాగా పత్రికలు రాసేటువంటి ఫెమిలియర్ అయినటువంటి బిడ్డల్ని దేశాని కోసము ఆయన మరి ఇచ్చినట్లుగా మనం చూస్తాము. యేసేపు జీవితం గురించి మీరు నేను కూడా నేర్చుకోవాల్సినవి అనేక పాఠ్యాలు ఉన్నాయి.
మరి ఈ లోకంలో ఈ యొక్క అంచుకాలంలో అపాయకరమైనటువంటి దినాల్లో దేవునికి సన్నిహితంగా ఉండి మనలో ఏం లోపాలు ఉన్నాయో సరిచేసుకుంటూ మనం ఎప్పుడైతే దేవునికి సన్నిహితంగా ఉంటామో దేవుడే మనకు చెప్తూ ఉంటాడు, గైడ్ చేస్తూ ఉంటాడు. నువ్వు చేసేది ఇది రాంగు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు, నువ్వు చేసేది తప్పు అనని దేవుడు మనం ఆలోచిస్తూ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు వచ్చి మనకి చక్కగా కౌన్సిల్ చేస్తాడు. ఆయన కౌన్సిల్కి మనము మరి చెవియొగ్గి ఆయన మాటలు అనుసరించి నడుచుకున్నట్లయితే యేసేపు వలె మన యొక్క కథ మొత్తం మార్చేటువంటి దేవుడు కదా, ఏమైనా చేయగలడు, మన స్థితిని అంతా మార్చగలడు. అట్టి సహవాసంలో యేసేపు వలె మనము కూడా ఉందుము గాక. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్.